స్టార్ యాంకర్ సుమ నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల బబుల్ గా మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో ఆకట్టుకున్న రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేస్తున్నాడు. మానస చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ నెల 29న మూవీ రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా గ్రాండ్ ప్రీ బుకింగ్ ఈవెంట్ నిర్వహించారు. అడవిశేష్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ అంతా ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. I want to thank Maheshwari Productions for Maheshwari Movies for taking such good care of me and making me feel like home here. Thank you so much for giving me this opportunity. And actually, oka debutant heroine ki inta pedda screen space and Janvi Ranti role and inta beautiful story dorkadam chala lucky and I am lucky and I loved working with you and I would love to work with you again. Ivala, I'm very much happy to see all my three heroes in one frame. Sesh, Sidhu and Roshan. Rishi from Kshanam, Krishna from Krishna and His Leela and Adi from Bubblegum. వీళ్ళ ముగ్గురులో ఉన్న కామన్ క్వాలిటీ దేర్ ఎబిలిటీ టు లవ్ అండ్ ఈ సినిమా మొత్తం లవ్ మీద నడుస్తుంది, లవ్ అండ్ రెస్పెక్ట్ మీద. సో ఐఎమ్ సో గ్లాడ్ టు సీ యూ ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ టుడే. సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఈవెంట్ హోస్ట్ చేస్తున్నందుకు. నేను మీ చిన్నప్పటి నుంచి మీ ఈవెంట్స్ షోస్ పెరిగానండి. ఇది కరెక్ట్ రా, నువ్వు నిజంగానే చిన్నప్పటి నుంచి నా ఈవెంట్ షోస్ చూసి. సో ఈ ఈవెంట్కి సంబంధించింది ఖర్చులు ఏమైనా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని డబ్బులతో మీకు ఇచ్చేస్తారండి. రవికాంత్ పేరేపు మీ గుండెల్లో రేపుతాడు ఓ మెరుపు, థియేటర్లో పెట్టిస్తాడు మీతో అరుపు. రవి ఈ సినిమాకి రైటింగ్, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ కూడా చేశాడు. ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ బ్లాక్ అయితే చితకేశాడు. సో లవ్ యూ రవి. అండ్ శ్రీచరణ్ పాకాల అసలు క్రేజీ అంటే క్రేజీ మ్యూజిక్ ఇచ్చాడు. ఎస్పెషలీ ఇంటర్వెల్ బ్లాక్లో నేను ఆదిగా ఏ ఎమోషన్ అయితే ఫీల్ అవుతున్నానో దాన్ని ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేసి మ్యూజిక్లోకి తీసుకొచ్చాడు. సో థియేటర్ దద్దరిల్లిపోతుంది ఆ బ్లాక్లో అయితే. సో మీరు అందరూ December 29కి వచ్చి సినిమాని చూసేయండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో అలాగే మా ఇద్దరు తాతలు, దేవదాస్ తాత అండ్ మొట్ట తాత నేను ముద్దుగా పిలుచుకుంటాను, దట్ ఈస్ పిఎన్ కొట్టి. అండ్ మా నాన్నమ్మ, మా అత్త వీళ్ళందరూ ఈ సినిమా చూస్తుంటే బాగుండు. బట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఐ విల్ మేక్ దెమ్ ప్రౌడ్. అండ్ అమ్మమ్మే, లవ్ యూ అమ్మమ్మే. అంటే ప్రజెంట్ ఇప్పుడు సుమ అంటే మొన్న వైరల్ అయిన ఒక మీమే నేను కూడా చెప్దామని. ఇప్పుడు సుమ గారి ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా? నేను సరదాకే హీరోలను లాంచ్ చేసినోండి, ఇంకా నా కొడుకుతో వస్తున్నా చూసుకో. మీకు తెలియదా? మేము ఇప్పుడు ఫంక్షన్ అయినాక చెక్ చేసుకోండి. సో ఇండస్ట్రీలో నాకు తెలిసి రోషన్ యు ఆర్ సో లక్కీ. నిజంగా నేను చెప్పాలంటే, అంటే ఎవరు లాంచ్ అయినా, ఎవరు హీరోలోకి వచ్చినా సినిమా ఏంద్రా వచ్చిండు, సినిమా నడుస్తుందా నడవదా అంటే 100 రకాల ఆలోచనలు ఉంటాయి. నాకు తెలిసి ఫర్ యూ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, every hero and every actor, every person in industry wants you to win. నీకు ఆ పొజిషన్ ఆ సుమ గారు చెప్తున్నా కదా, సుమ గారు చేసుకున్న మంచి అదంతా. సో యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ ఎ మదర్ లైక్ హర్. అండ్ రాజీవ్ కనకాల సార్, నెవర్ గాట్ టు వర్క్ విత్ యూ, కానీ ఐ లవ్ యూ గైస్ లైక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. చాలా ఇష్టం మీరిద్దరు. అండ్ రోషన్ సినిమా ఇటైతే ఫస్ట్ హ్యాపీ అయ్యేలో నేను కూడా ఒకడిని. సో ఆల్ ద బెస్ట్ రోషన్. ఈ టీం, ఈ సినిమా తీసిన టీం ఏదైతే ఉందో, రవికాంత్, మా శ్రీచు అండ్ ఈ సినిమాకి పనిచేసిన విష్ణు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్, వీళ్ళందరూ కూడా, నేను, ఆదిత్య, మేమందరం కూడా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్. మేమందరం వీళ్ళందరూ కూడా సీనియర్స్ ఆ కాలేజ్లో, రవికాంత్ వీళ్ళందరూ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ రవికాంత్ సుమ గారు వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తున్నాడని. వాట్ ఫెంటాస్టిక్ ట్రైలర్. అసలు
చూసిన వెంటనే అనిపించింది. కొన్ని మనం మెటీరియల్ యూట్యూబ్లో చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఇది హిట్ అవుతుందిరా అనిపిస్తుంది. దానికి ఆ స్పార్క్ ఉంది. When I watched the trailer, that's exactly what I felt for the first time. And Roshan, man, you look bloody terrific in the trailer. ఒక మంచి కమర్షియల్ హీరోని చూసిన ఫీలింగ్ వచ్చింది రోషన్ని చూస్తే. హీ డాన్సెస్ సో వెల్, హిస్ డైలాగ్ డెలివరీ, హిస్ ఇంటెన్సిటీ, ద వే హీ డాన్సెస్, ద వే హీ మూవ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్లడీ గుడ్ అబౌట్ ఇట్. అమ్మగా ఏ తల్లైనా వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. ద సేమ్. సో డెస్టినీలో ఏం రాసి పెట్టిందో ఆన్ December 29th రోషన్కి కానీ టీమ్కి కానీ తెలియదు. కానీ ఉండే వాళ్ళందరూ 100 కాదు 200% ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ రోషన్, ఐ లవ్ యూ.